నమస్కారాలు. నిన్న ప్రవీణ్ పగడాల మీటింగు ఏదైతే జరిగిందో సంస్మరణ సభ, దానికి కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అట్లాగే ఫేస్బుక్లోను యూట్యూబ్లోను చాలామంది చూశారు, 1,00,000 పైన వరకు చూశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇది 24 కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. అది హత్య అని మేము బలంగా నమ్ముతున్నాం. కాదు, అది యాక్సిడెంట్ అని పోలీసులు చెప్తా ఉన్నారు. హత్య అని మేము కోర్టులో మరి పిల్లేసాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇది యాక్సిడెంట్ అని, హత్య కాదని కూడా సమాధానం చెప్పట్లేదు. అలా తాత్సరం చేస్తూ ఉంది. మేము వేసిన బిల్లులో రీపోస్ట్ మార్టం చేయాలని, తర్వాత ఒక సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయించాలి, అది తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఈ రెండు కూడా తాత్సరం చేస్తూ, అంటే వాళ్ళ దగ్గరున్న మన దగ్గరున్న సాక్ష్యాలు ఏదైతే ఫోన్లో ఉన్న సాక్ష్యాలు కానీ, లేకపోతే విచారాలో ఇంకా ఉన్న విశేషాలు కానీ అన్నీ పాడైపోతాయి, సంవత్సరం తర్వాత రావు, దొరకవు అన్న ఉద్దేశంతో తాత్సరం చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి అందుగురించే ఒక మీటింగ్ పెట్టి చెప్పాలని అనుకున్నాం. మనం 6 సార్లు వరకు మీటింగులు పెట్టాం. 6 సార్లు కూడా ప్రభుత్వం మనకి పర్మిషన్ ఇవ్వలేదు. మనం కోర్టుకి వెళ్ళిన తర్వాత మట్టుకే మనకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. చాలా రిస్ట్రిక్టెడ్ 500 మందే ఆ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నిన్న. అందుగురించే పెద్దగా ఎక్కువగా మేము ప్రచారం కూడా చేయలేకపోయాం. ఎక్కువ ప్రచారం చేస్తే, ఎక్కువ మంది వస్తే మళ్ళీ ఈ పోలీసులు మళ్ళీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు. అప్పటికి పోలీసులు రాజమండ్రి నిండా పోలీసులే. అయినా కానీ మనం 500 చేయమని ముందు రోజు నుంచి పెద్ద గొడవ. 500 కన్నా ఎక్కువ చేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత మీరు అందరూ వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి చైర్స్ వేయడం జరిగింది. కానీ మొత్తం మీద మీటింగు ఒక చక్కటి సక్సెస్ అయింది, మంచి సక్సెస్ అయింది. మీరు ప్రవీణ్ పగడాల మీద, ఆయన కేసు మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆయన చనిపోయిన విధానం తెలుసుకుని మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు, వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. చాలా ప్రింట్ మీడియా కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ మీ హర్ష్ కుమార్.